హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ, హూయిస్కో పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లో అందుబాటులో ఉంటుంది. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. శైలేష్ సి మెహతా అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. భారత ఎరువుల సంఘం చైర్మన్గా శైలేష్ సి మెహతా అయితే నియమితులయ్యారు. సాత్పాల్ భాను గివెన్ ద ఇంటీరియం ఛార్జ్ యాజ్ ఎల్ఐసి ఎండి అండ్ సిఇఓ ఫర్ 3 months. ఓకే, తాత్కాలికంగా మనకి సిద్ధార్థ మోహంతి టర్మ్ కంప్లీట్ అవడంతో కొత్త పర్సన్ అపాయింట్ అయ్యే లోపుగా తాత్కాలికంగా టెంపరీగా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సాత్పాల్ భానుకి అయితే 3 నెలల పాటు తాత్కాలిక బాధ్యతలు అయితే అప్పగించారు. అలాగే మనకి రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ పనిచేయడానికి ఎండి అండ్ సిఇఓగా ఆర్ దొరైస్వామి అనే ఆయన ఎవరైతే ఉన్నారో హ్యాస్ బీన్ రికమెండెడ్ టు బి ద నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి తదుపరి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా పనిచేయడానికి ఆర్ దొరైస్వామి గారిని అయితే సిఫార్సు చేయడం అయితే జరిగింది. జస్టిస్ ఎన్ సంజయ్ గౌడ స్వాన్ ఇన్ యాజ్ ద గుజరాత్ హైకోర్టు జడ్జ్. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ఎస్ సంజయ్ గౌడని అయితే మనకి నియమించడం అయితే జరిగింది. కత్రినా కైఫ్ అపాయింటెడ్ యాజ్ ద గ్లోబల్ టూరిజం అంబాసిడర్ ఫర్ ద మాల్దీవ్స్. మాల్దీవులకు ప్రపంచ పర్యాటక రాయబారిగా యాక్ట్రెస్ కత్రినా కైఫ్ని అయితే నియమించారు. క్రిస్టియానో రొనాల్డో నేమ్డ్ ద గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ద ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2025. 2025 ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ గ్లోబల్ అంబాసిడర్గా ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డోని అయితే ఎంపిక చేయడం జరిగింది. జూన్ సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. రోహిణి గ్రామ పంచాయత్ విన్స్ ద గోల్డ్ ఇన్ ద నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్ 2025. రోహిణి గ్రామ పంచాయతీ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు 2025లో స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకుంది. జావేద్ అఖ్తర్ హానర్ విత్ ద దోస్తోస్వి స్కై స్టార్ అవార్డ్ ఫర్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కల్చరల్ డైలాగ్. జావేద్ అఖ్తర్ సాంస్కృతిక సంభాషణ పైన తన ప్రభావాన్ని చూపినందుకు గాను దోస్తోస్వి స్కై స్టార్ అవార్డుతో అయితే సత్కరించబడ్డారు. అలెగ్జాండర్ పెయిన్ టు రిసీవ్ ద హానరీ లెపార్డ్ అవార్డ్ ఎట్ లోక్రార్నో 2025. లోక్రార్నో 2025లో అలెగ్జాండర్ పెయిన్కు గౌరవ లెపార్డ్ అవార్డు అయితే లభించడం జరిగింది. సోనాల్ మాన్సింగ్ హానర్ విత్ ద శ్రీమంత శంకరాదేవ అవార్డ్ ఫర్ హిస్ కల్చరల్ కంట్రిబ్యూషన్ ఇన్ అస్సాం. ఓకే, అస్సాంలోని సాంస్కృతిక సేవలకు గాను క్లాసికల్ డాన్సర్ అయిన సోనాల్ మాన్సింగ్ గారికి శ్రీమత శంకరదేవ అవార్డుతో అయితే సత్కరించబడడం జరిగింది. నెక్స్ట్ జూన్ సెకండ్ వీక్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. పోర్చుగల్ బీట్స్ ద స్పెయిన్ టు విన్ ద 2024-25 యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిల్. ఓకే, మనకి పోర్చుగల్ స్పెయిన్ ఓడించి 2024-25 యూఈఎఫ్ఏ నేషనల్ లీగ్ టైటిల్ అయితే గెలుచుకుంది. విన్నర్ వచ్చేసరికి పోర్చుగల్, రన్నర్ వచ్చేసరికి స్పెయిన్. రొనాల్డో గారోస్, ఓకే, దీన్నే ఫ్రెంచ్ ఓపెన్ అంటారు. ఎక్కువగా మనకి ఫ్రెంచ్ ఓపెన్ అని అయితే పిలుస్తూ ఉంటారు. కాకపోతే ఎగ్జామ్లో మీకు టఫ్గా ఇవ్వాలి, కన్ఫ్యూజ్ చేయాలి అంటే కనుక రొనాల్డో గారోస్ 2025 టోర్నమెంట్ మనకి సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారో అలా అడగచ్చు. లేదా ఫ్రెంచ్ ఓపెన్కి కలిగే మరొక పేరేంటి, లేదా రొనాల్డో గారోస్ని ఏమని పిలుస్తారు, ఇలా ఏదో ఒక రకంగా కూడా అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రెంచ్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ వచ్చేసరికి కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ ప్లేయర్ గెలుచుకుంటే జానిక్ సిన్నర్ ఇటలీ ప్లేయర్ రన్నర్గా నిలిచాడు. ఉమెన్ సింగిల్స్ వచ్చేసరికి యూఎస్ఏ ప్లేయర్ అయిన కోకో గాఫ్ గెలుచుకుంటే రన్నర్గా బెలారస్ ప్లేయర్ అయిన అరియానా సబలెంకా నిలవడం జరిగింది. ఓకే, రొనాల్డో గారోస్ అన్న ఫ్రెంచ్ ఓపెన్ అన్న ఒకటే. పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఈ సంవత్సరం స్పెయిన్ ప్లేయర్ అయిన కార్లోస్ ఆల్కరాజ్ గెలుచుకుంటే ఇటలీ ప్లేయర్ అయిన జానిక్ సిన్నర్ రన్నర్గా నిలిచాడు. మహిళా సింగిల్స్ విజేత యూఎస్ఏ ప్లేయర్ కోకో గాఫ్, రన్నర్ వచ్చేసరికి బెలారస్ ప్లేయర్ అరీనా సబలెంకా. 17-year-old ఇండియన్ స్క్వాష్ సెన్సేషన్ అన్హాత్ సింగ్ క్యాప్చర్డ్ ద 2 మేజర్ టైటిల్స్ ఎట్ ద పిఎస్ఏ అవార్డ్ 2025. ద ఉమెన్స్ ఛాలెంజర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అండ్ షేర్డ్ ఉమెన్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డ్ విత్ ఈజిప్ట్ సెమీనా ఉర్ఫీ. 17 ఏళ్ల భారత స్క్వాష్ సంచలనం అన్హాత్ సింగ్ పిఎస్ఏ అవార్డు 2025లో 2 ప్రధాన టైటిల్ని కైవసం చేసుకుంది. ఒకటి మహిళల ఛాలెంజర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు అయితే, అలాగే ఈజిప్ట్కి చెందిన అమీనా ఉర్ఫీతో కలిసి మహిళా యంగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డును కూడా మనకి షేర్ చేసుకోవడం అయితే జరిగింది.
సౌత్ ఆఫ్రికా క్లించెడ్ ద మేడ్ ఇన్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టైటిల్ ఎట్ లార్డ్స్లో జరిగిన 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ని మనకి దక్షిణాఫ్రికా గెలుచుకోవడం అయితే జరిగింది. ఈ సంవత్సరం 2025లో ఆర్సీబీ మనకి ఫస్ట్ టైం కప్ అయితే గెలుచుకుంది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కూడా మనకి మొదటిసారిగా ఈ టోర్నమెంట్ అయితే మనకి గెలుచుకోవడం అయితే జరిగింది. ప్రియాంక గోస్వామి విన్స్ ద గోల్డ్ ఎట్ ద ఆస్ట్రియన్ రేస్ వాకింగ్ ఛాంపియన్స్. ఓకే, ఆస్ట్రేలియా రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్లో ప్రియాంక గోస్వామి స్వర్ణ పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరాన్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 29. వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరాన్ 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ ఎంఎస్ ధోని హ్యాస్ బీన్ ఇండక్టెడ్ ఇంటు ద ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ 2025, బికమింగ్ ద 11th ఇండియన్ క్రికెటర్ టు రిసీవ్ ద హానర్. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 2025లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో అయితే చేరడం జరిగింది. ఈ గౌరవాన్ని అందుకున్న 11వ భారతీయ క్రికెటర్గా నిలిచాడు. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం క్లించ్డ్ ద టైటిల్ ఎట్ ద 6th స్టీఫన్ అవగ్యాన్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్. ఓకే, భారత గ్రాండ్ మాస్టర్ అయిన అరవింద్ చిదంబరం 6వ స్టెఫాన్ అవగ్యాన్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్లో టైటిల్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్ ఇండోనేషియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ వచ్చేసరికి మెన్ సింగిల్స్ ఆంటోసెన్స్ అయితే గెలుచుకుంటే ఉమెన్ సింగిల్స్ వచ్చేసరికి ఆన్సాయంగ్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండోనేషియా ఓపెన్ 2025 టైటిల్ అనేది దేనికి సంబంధించింది అంటే బ్యాడ్మింటన్కి సంబంధించింది. దీంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఆండ్రస్ ఆంటర్సన్ గెలుచుకుంటే మహిళా సింగిల్స్ను ఆన్సాయంగ్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జూన్ 2nd వీక్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాల రచయితలు ఇందిరా గాంధీ అండ్ ద ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా బుక్ ఆథర్ శ్రీనాథ్ రాఘవన్. ఇందిరా గాంధీ అండ్ ద ఇయర్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ పుస్తక రచయిత మనకి శ్రీనాథ్ రాఘవన్. ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ద సబ్ కాంటినెంట్. ఆ బుక్ ఆథర్డ్ బై ద ఆండ్రీ ట్రస్కే. ఓకే, భారతదేశ ఉపఖండంలో 5000 సంవత్సరాల చరిత్ర. ఓకే, ఈ పుస్తక రచయిత ఆండ్రీ ట్రస్కే. ఓకే, మెయిన్గా బుక్స్ అండ్ ఆథర్స్ పేరును మనకి ఇంగ్లీష్లోనే చూసుకోండి. ట్రూ ట్రాన్స్లేషన్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. మనకి ట్రాన్స్లేషన్ కాకుండా ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో ఉన్నట్టు తెలుగులో కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి మెయిన్గా అదే గుర్తుపెట్టుకోవాలి తెలుగు మీడియం వాళ్ళు కూడా. జూన్ 2nd వీక్లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ సూచికలు ర్యాంకులు చూద్దాం. WEF జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 ఇండియా ర్యాంక్ 131st, ఐస్లాండ్ టాప్స్ ద లిస్ట్. WEF లింగ సమానత సూచిక 2025 భారతదేశం 131వ స్థానంలో నిలిస్తే ఐస్లాండ్ ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ముంబై హ్యాస్ సెక్యూర్డ్ ద 6th పొజిషన్ గ్లోబలీ ఫర్ అండర్ కన్స్ట్రక్షన్ డేటా సెంటర్ కెపాసిటీ విత్ 335 మెగావాట్ కరెంట్లీ బీయింగ్ డెవలప్డ్. నిర్మాణంలో ఉన్న డేటా సెంటర్ సామర్థ్యంలో చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ముంబై సిటీ 6వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ప్రస్తుతం 335 మెగావాట్లలో అయితే అభివృద్ధి అయితే చేయబడుతున్నాయి. జూన్ 2వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఫార్మర్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ ఏజ్డ్ 69 లాస్ట్ హిజ్ లైఫ్ ఇన్ ఎ ట్రాజిక్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 క్రాష్ ఇన్ అహ్మదాబాద్. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు 69 ఏళ్ల వయసులో అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంలో ప్రాణాలు అయితే కోల్పోయారు. రీసెంట్గా ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. దాంట్లో మనకి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా చనిపోవడం జరిగింది. వెటర్నర్ ఉర్దూ న్యూస్ రీడర్ సలీం అత్తర్ పాస్ అవే ద ఏజ్ ఆఫ్ 76. ప్రముఖ ఉర్దూ న్యూస్ రీడర్ అయిన సలీం అత్తర్ కూడా 76 ఏళ్ల వయసులో చనిపోయారు. బిల్ ఆర్టిస్కన్ యాపిల్ పైనీర్ బిహైండ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 74. గ్రాఫికల్ ఇంటర్ఫేస్లో వెనక యాపిల్ మార్గదర్శకుడైన బిల్ ఆర్టిస్కన్ కూడా 74 ఏళ్ల వయసులో చనిపోయారు. కాశ్మీరీ మ్యూజిక్ లెజెండ్ ఉస్తాద్ గులాం నబీ షా హమ్లే బుల్బుల్ పాస్డ్ అవే. ఓకే, మనకి కాశ్మీరీ మ్యూజిక్ లెజెండ్ అయిన ఉస్తాద్ గులాం నబీ షా, ఆయన హమ్లే బుల్బుల్ అని కూడా పిలిచేవాళ్ళు, ఈయన అయితే చనిపోవడం జరిగింది. జూన్ 2nd వీక్లో ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. SBI pays 8,076.84 crore rupee dividend to government for financial year 2025. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8,076.84 కోట్ల డివిడెండ్ అయితే చెల్లించింది. SEBI to launch the SEBI check to verify UPI ID and curb investment frauds. యూపీఐ ఐడీలు ధృవీకరించడానికి మరియు పెట్టుబడి మోసాలను అరికట్టడానికి సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చెక్ అని అయితే మనకి ప్రారంభించడం జరిగింది. 5,000 crore గ్రీన్ బాండ్స్ ఇన్ ఆర్బీఐ, 30,000 crore గవర్నమెంట్ సెక్యూరిటీ ఆక్షన్ టు ఫండ్ ఎకో ప్రాజెక్ట్స్. పర్యావరణ ప్రాజెక్టులు నిధులు సమకూర్చడానికి గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30,000 కోట్ల గవర్నమెంట్ సెక్యూరిటీ వేలలో 5,000 కోట్ల గ్రీన్ బాండ్లను అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది.
ADB approves the $109.97 million loan to transform skill development in Gujarat. గుజరాత్లోని నైపుణ్యాభివృద్ధిని మార్చడానికి ADB $109.97 మిలియన్ రుణాన్ని అయితే ఆమోదించింది. DFCC Bank became the first foreign entity to list the bond on NSE IX at గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీలో NSE IXలో బాండ్లను లిస్టింగ్ చేసిన మొట్టమొదటి విదేశీ సంస్థగా DFCC బ్యాంక్ అయితే అవతరించింది. నెక్స్ట్ జూన్ 2nd వీక్లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద రౌద్రాస్త్ర VTOL డ్రోన్ ఫర్ ప్రెసిషన్ స్ట్రైక్స్. ఖచ్చితమైన దాడుల కోసం రౌద్రాస్త్ర VTOL డ్రోన్ అయితే విజయవంతంగా భారత సైన్యం అయితే పరీక్షించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ US ఎయిర్ ఫోర్స్ కండక్టెడ్ ద ఫస్ట్ ఎవర్ జాయింట్ స్పెషల్ ఆపరేషన్ ఎక్సర్సైజ్ టైగర్ క్లా. భారత వైమానిక దళము అమెరికా వైమానిక దళం ఇద్దరు కూడా మొట్టమొదటి ఉమ్మడి ప్రత్యేక ఆపరేషన్ ఎక్సర్సైజ్ టైగర్ క్లాని అయితే నిర్వహించాయి. ఈ టైగర్ క్లా అనే ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే భారత్ మరియు అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ మధ్య అయితే జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2025 ఇన్ మంగోలియాలో జరిగిన ఎక్సర్సైజ్ మనకి కాన్క్వెస్ట్ 2025లో అయితే భారత సైన్యం అయితే పాల్గొనడం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ స్ట్రాటజీ. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ స్ట్రాటజీగా అయితే నియమితులయ్యారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇనాగ్రేటెడ్ ద ఐబెక్స్ తరానా 88.4 FM ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఐబెక్స్ తరానా 88.4 FM అయితే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ జూన్ 2nd వీక్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. Indian scientists have introduced the simplified technique to create nanoscale gold semishells with a unique cup-like structure capable of performing heat-based cancer therapy. భారతీయ శాస్త్రవేత్తలు వేడి ఆధారిత క్యాన్సర్ చికిత్సను నిర్వహించగల ప్రత్యేకమైన కప్పు లాంటి నిర్మాణంతో నానోస్కేల్ గోల్డ్ సెమీషెల్స్ను రూపొందించడానికి సరళీకృత సాంకేతికను అయితే ప్రవేశపెట్టారు. కమలేష్ పాస్వాన్ ఇనాగ్రేటెడ్ ద ఇండియా ఫస్ట్ అగ్రి డ్రోన్ ఇండిజినేషన్ హబ్ ఇన్ చెన్నై. భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ డ్రోన్ స్వదేశీకరణ కేంద్రాన్ని చెన్నైలో అయితే కమలేష్ పాస్వాన్ అయితే ప్రారంభించారు. జూన్ 2nd వీక్లో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇరానియన్ అథారిటీస్ హ్యావ్ కన్ఫర్మ్డ్ దట్ రష్యా విల్ కన్స్ట్రక్ట్ ద 8 న్యూక్లియర్ రియాక్టర్స్ అక్రాస్ ఇరాన్, రీఎన్ఫోర్సింగ్ ఏ లాంగ్ స్టాండింగ్ ఎనర్జీ పార్ట్నర్షిప్. రష్యా ఇరాన్ అంతటా 8 అణు రియాక్టర్లను నిర్మిస్తుందని చెప్పి ఇరాన్ అధికారులు ధృవీకరించారు. ఇది దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని బలోపేతం అయితే చేస్తుంది. ఇజ్రాయెల్ లాంచ్డ్ ద ఆపరేషన్ రైజింగ్ లైన్ స్ట్రైక్స్ ద ఇరాన్ న్యూక్లియర్ సైట్స్. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేస్తూ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ అయితే ప్రారంభించింది. రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అయితే మనకి ఇష్యూ అయితే నడుస్తుంది కదా. సో మనకి ఏదైతే ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ అయితే మనకి దాడి చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇజ్రాయెల్ పైన ఇరాన్ అయితే దాడి చేస్తుంది. ప్రజెంట్ అయితే ఇష్యూ ఇంకా నడుస్తుంది. శ్రీలంక అబ్జర్వింగ్ ద పోసాన్ పోయా ఏ సిగ్నిఫికెంట్ బుద్ధిస్ట్ ఫెస్టివల్. ద ఫెస్టివల్ కమరేట్స్ ద అరైవల్ ఆఫ్ బుద్ధిజం ఇన్ శ్రీలంక ఇన్ ద 3rd century BCE. శ్రీలంకలో ముఖ్యమైన బౌద్ధ పండుగ అయిన పోసాన్ పోయాను అయితే జరుపుకుంటున్నారు. ఈ పోసాన్ పోయా పండుగని ఎక్కడ జరుపుకుంటారంటే శ్రీలంకలో జరుపుకుంటారని గుర్తుపెట్టుకోండి. ఇది క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో శ్రీలంకలో బౌద్ధ మతం రాకను గుర్తు చేస్తూ ఈ పండుగనైతే వాళ్ళు జరుపుకుంటారు. నెక్స్ట్ జూన్ 2nd వీక్లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. ఇండియాస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ రేట్ ఫాల్స్ టు 5.3% ఇన్ 2022-23. 2022-23లో భారతదేశంలో తీవ్ర పేదరిక రేటు 5.3% అయితే తగ్గింది. భాషాని అండ్ CRIS సైన్ MOU టు బిల్డ్ ద నెక్స్ట్ జన్ మల్టీలింగ్వల్ AI సొల్యూషన్ ఫర్ ఇండియన్ రైల్వేస్. భారతీయ రైల్వే కోసం తదుపరి తరం బహుభాషా AI సొల్యూషన్లు నిర్మించడానికి భాషిని మరియు CRISతో అవగాహన ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది. ఢిల్లీ టు హోస్ట్ ద ఇండియా ఫస్ట్ ఈవేస్ట్ రీసైక్లింగ్ పార్క్ ఇన్ హోలంబి కలాన్. ఢిల్లీలోని హోలంబి కలాన్లో భారతదేశపు మొట్టమొదటి వ్యర్థాల రీసైక్లింగ్ పార్క్ని అయితే ఏర్పాటైతే చేయనున్నారు. ఇండియా అన్విల్స్ ద ఆయుష్ నివేష్ సారథి పోర్టల్ టు ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ సెక్టార్. సాంప్రదాయ వైద్య రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి భారతదేశం ఆయుష్ నివేష్ సారథి పోర్టల్ అయితే ఆవిష్కరించింది. యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు లాంచ్డ్ ద ఉమీద్ పోర్టల్ ఫర్ వర్క్ మేనేజ్మెంట్. వర్క్ బోర్డ్ ఉంది కదా, వర్క్ నిర్వహణకు సంబంధించి ఉమీద్ పోర్టల్ని అయితే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అయితే ప్రారంభించారు.
Bangalore has indeed become the India leopard capital, surprising Mumbai in its documented wild leopard population. బెంగళూరు వాస్తవానికి భారతదేశ చిరుతపులి రాజధానిగా అయితే మారింది. డాక్యుమెంట్ చేయబడిన అడవి చిరుతపులుల జనాభాలో ముంబైని అధిగమించి బెంగళూరు అయితే మనకి ముందుకు రావడం జరిగింది. ఆధార్ ఓటీపీ మస్ట్ ఫర్ తత్కాల్ బుకింగ్స్ ఫ్రమ్ జూలై 15th. ఓకే, ఆల్రెడీ గతంలో చూసాం కదా, జూలై 15 నుండి తత్కాల్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ ఓటీపీ అనేది అయితే కంపల్సరీ చేశారు, ఆధార్ ఆథెంటికేషన్ అనేది. ఓకే, చాలా ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి మనకి ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి ఈ విధంగా ఆధార్ని లింక్ చేయడం అయితే జరిగింది. క్యాబినెట్ అప్రూవ్డ్ ద 6,405 crore రైల్ ప్రాజెక్ట్స్ టు బూస్ట్ కనెక్టివిటీ అక్రాస్ 3 states. 3 రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచడానికి 6,405 కోట్ల రైల్ ప్రాజెక్టులను అయితే మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఇండియా ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం అండ్ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్ టు బి డెవలప్డ్ అరౌండ్ ఐఎన్ఎస్ గుల్దార్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని ఐఎన్ఎస్ గుల్దార్ చుట్టూ భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం మరియు కృత్రిమ పగడపు దిబ్బను అయితే అభివృద్ధి చేయనున్నారు. ఇండియా హాల్స్ ద రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ టు జపాన్ టు బూస్ట్ ద డొమెస్టిక్ కెపాసిటీ. ఓకే, మనకి చైనా రేర్ ఎర్త్ మెటల్స్ని ఇండియా మనకి చైనా యుఎస్ మనకి ట్రేడ్ వార్ జరిగినప్పుడు ఇండియాకు కూడా చైనా చాలా వరకు రేర్ ఎర్త్ మెటల్స్ పైన అయితే నిషేధం విధించడం జరిగింది ఎక్స్పోర్ట్స్ మీద. సో కాబట్టి దేశీయ సామర్థ్యాన్ని పెంచడం కోసం జపాన్కు మనం ఎక్స్పోర్ట్ చేసే అరుదైన భూమి మూలకాల ఎగుమతులు కూడా భారతదేశం అయితే మనకి ప్రస్తుతానికైతే ఆపివేయడం అయితే జరిగింది. జూన్ 2nd వీక్లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం. స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాది, a 2015 batch Indian Air Force officer, made history by becoming the first female to be appointed as the aide-de-camp to the governor of Mizoram. 2015 బ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిని అయిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాది మిజోరాం గవర్నర్కు ఎయిడెడ్ క్యాంప్గా నియమితులైన మొట్టమొదటి మహిళగా అయితే చరిత్ర సృష్టించారు. తమిళనాడు డిక్లేర్ ద ధనుష్కోడి యాజ్ గ్రేటర్ ఫ్లెమింగో శాంచురీ. తమిళనాడు ధనుష్కోడిని గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యంగా అయితే ప్రకటించడం జరిగింది. మహారాష్ట్ర ఇంట్రడ్యూస్ ద జియో ట్యాగ్డ్ యూనిక్ ఐడి ఫర్ ఆల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. అన్ని ఇన్ఫ్రా ప్రాజెక్టులకు జియో ట్యాగ్ చేయబడిన ప్రత్యేక ఐడిని అయితే మహారాష్ట్ర ప్రవేశపెట్టడం జరిగింది. పుదుచ్చేరి బికమ్ ద 19th లెజిస్లేటర్ ఇన్ ద కంట్రీ టు అడాప్ట్ ద నీవా అంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్, ద ఇనిషియేటివ్ విచ్ ఎనేబుల్ ద పేపర్లెస్ లెజిస్లేటివ్ ఫంక్షనింగ్. దేశంలో 19వ శాసనసభగా పుదుచ్చేరి అవతరించింది. ఈ నేవా అంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ స్వీకరించడం ద్వారా ఈ చొరవ కాగితరహిత శాసన పనితీరునికి అయితే మనకి సాధ్యం అయితే చేస్తుంది. బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఇనాగ్రేటెడ్ ద 2 megawatt క్యానల్ సైడ్ సోలార్ ప్రాజెక్ట్ అలాంగ్ ద బిక్రామ్ లాక్ క్యానల్ ఇన్ పాట్నా. పాట్నాలోని బిక్రామ్ లాక్ క్యానల్ వెంబడి 2 మెగావాట్ల క్యానల్ వైపు సౌర ప్రాజెక్టును బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయితే ప్రారంభించారు. ఆఫ్టర్ కలకత్తా హైకోర్టు ఆర్డర్ 15-year-old ఎలిజిబుల్ టు గెట్ సర్నేమ్ ఆఫ్ స్టెప్ ఫాదర్. కలకత్తా హైకోర్టు తీర్పు తర్వాత 15 ఏళ్ల బాలుడు సవతి తండ్రి ఇంటి పేరును పొందడానికి అయితే అర్హత పొందడం జరిగింది. జూన్ 2nd వీక్లో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు డిస్ట్రిబ్యూట్ 8,745 crore అండర్ ద తల్లికి వందనం స్కీమ్. ఆంధ్ర టు ట్రాన్స్ఫర్ 15,000 ఈచ్ టు మదర్ ఆఫ్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 8,745 కోట్లు అయితే చెల్లించనుంది. ఆంధ్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు ఒక్కొక్క స్టూడెంట్కి 15,000 రూపాయలు అయితే బదిలీ చేయడం జరిగింది. ఓకే, మనకి అమ్మఒడి పథకం ఉండేది కదా, దాన్ని మనకి తల్లికి వందనం కింద అయితే మనకి 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తామని చెప్పి ఆ పథకానికి సంబంధించి 8,745 కోట్లు అయితే కేటాయించారు. కర్ణాటక టాప్స్ ద నేషన్ ఇన్ విండ్ పవర్ గ్రోత్ విత్ 1,331 మెగావాట్ ఎడిషన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,331 మెగావాట్ల అదనపు పవన విద్యుత్ ఉత్పత్తితో కర్ణాటక దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. జూన్ 2nd వీక్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 8 జూన్ వరల్డ్ ఓషియన్స్ డే, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని 8 జూన్ అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అస్. United Nations has officially designated the 10th June as the International Day for Dialogue Among Civilizations. ఐక్యరాజ్యసమితి జూన్ 10న అంతర్జాతీయ నాగరికతల సంభాషణ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. అలాగే 9th జూన్ వరల్డ్ అక్రిడిటేషన్ డే. ఓకే, ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవాన్ని 9 జూన్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి అక్రిడిటేషన్ ఎంపవరింగ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫోకస్డ్ ఆన్ ద పివోటల్ రోల్ ఆఫ్ అక్రిడిటేషన్.
12th జూన్ వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని 12 జూన్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రోగ్రెస్ ఈజ్ క్లియర్ బట్ దెర్ ఈస్ మోర్ టు డూ, లెట్స్ స్పీడ్ అప్ ఎఫర్ట్స్. 13th జూన్ ఇంటర్నేషనల్ అల్బినియం అవేర్నెస్ డే, అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవాన్ని 13 జూన్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి డిమాండింగ్ అవర్ రైట్స్, ప్రొటెక్ట్ అవర్ స్కిన్, ప్రిజర్వ్ అవర్ లైవ్స్. వరల్డ్ బ్లడ్ డోనర్ డే, ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని 14 జూన్ అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి గివ్ బ్లడ్, గివ్ హోప్, టుగెదర్ వీ సేవ్ లైవ్స్. ఇది జూన్ సెకండ్ వీక్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే మనకి లాస్ట్ 6 months, లాస్ట్ 12 months కానీ, క్విజ్కు కానీ, స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ కావాలంటే కనుక పీడిఎఫ్స్ అన్ని వెబ్సైట్లో తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో కూడా ప్రింటర్ జెరాక్స్ తీసుకునే ఫార్మేట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే బై చేయొచ్చు. జూన్ కంప్లీట్ అయిన తర్వాత జనవరి నుండి జూన్ మంత్ దాకా లాస్ట్ 6 months టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మీకు అప్డేట్ చేసి అయితే వెబ్సైట్లో ఇస్తాను. అక్కడ నుండి కావాలంటే మీరు అవి కూడా బై చేయొచ్చు. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.